నమస్తే, నేను మీ కొంకేని వేణుగోపాల్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. భారతదేశంలో ఎన్నికలు జరిగాయంటే ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలను కూడా అలాగే ప్రపంచమంతా చూసింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా భారత్ వైపు ప్రపంచం చూడడానికి ఒక కారణం ఉంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారతదేశంలో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పార్టీ స్పీకర్ పదవి, ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవి, ఇలా సర్దుబాటు చేసుకునేటటువంటి తత్వం ఉండేది. అయితే ఈసారి లోక్సభ స్పీకర్ పదవికి అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి పోటీ చేసేటటువంటి పరిస్థితి అనివార్యమైంది. దీని అంతటికీ కారణం ఏంటంటే, ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత ప్రోటెం స్పీకర్ నియామకం విషయంలో ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మధ్య కొంత వార్ నడిచింది. సహజంగా ప్రోటెం స్పీకర్ పదవిని నియమించేందుకు ఆ చట్టసభలో ఉన్న అత్యంత సీనియర్ ప్రోటెం స్పీకర్గా నియమితులవుతారు. అది ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా కూడా రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రోటెం స్పీకర్ని నియమించడం జరుగుతుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రోటెం స్పీకర్ ఎన్నికైన పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం ఉన్న లోక్సభలో కేరళ రాష్ట్రానికి చెందిన సురేష్ 8 సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యారు. అయితే సురేష్ స్థానంలో మరో అభ్యర్థికి ప్రోటెం స్పీకర్గా ఎన్డీఏ కూటమి నియమించింది. ఆయన సురేష్ కంటే కూడా పార్లమెంట్లో జూనియర్. ప్రోటెం స్పీకర్గా నిన్న బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. భర్తృహరి మహతాబ్ అని ఆయన ప్రోటెం స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి పార్లమెంటు సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పరిణామం తర్వాత లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటీ పడే పరిస్థితి అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి తరఫున ప్రస్తుతం పార్లమెంట్లో స్పీకర్గా ఉన్న ఓం బిర్లాను తిరిగి మళ్ళీ ఎన్నికల బరిలో నిలబడితే, ఆయనకు ప్రత్యర్థిగా ఇండియా కూటమి తరఫున సురేష్ను నిలబెట్టారు. అంటే దీని అర్థం లోక్సభ స్పీకర్ పదవి అనేది అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా తీవ్రమైన పోటీ పడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఇదేదో 2014లోనో 19లోనో ఇలాంటి వాతావరణం లేకుండా ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, భారత పార్లమెంట్లో ఉన్న 543 మంది లోక్సభ సభ్యులకు సంబంధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే 272 మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవాలి. 2014-19 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు ఈ మ్యాజిక్ ఫిగర్కి చేరుకోగలిగాయి. బీజేపీ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్కి చేరుకొని మరికొన్ని స్థానాలు మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితం కావడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాల మీద ఆధారపడడం జరిగింది. ఇక 2014-2019లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండేది. ఆ పార్టీతో పాటు మిత్రపక్షాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. కానీ ఈసారి ఇండియా కూటమిగా ఏర్పడిన ఈ పార్టీలు 233 స్థానాలు సంపాదించుకోగలిగాయి. మరికొందరు మిత్రుల మద్దతు కూడా ఉంది. దీనితో ఇప్పుడు ఏఐసిసి నేత, రాయ్బరేలీ పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ పదవికి అభ్యర్థిని రంగంలోకి దించారు. సహజంగా లోక్సభ స్పీకర్ పదవి అధికారంలో ఉన్న పార్టీ, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్ష పార్టీలు పంచుకునే సాంప్రదాయం ఉంది. సీనియర్ పార్లమెంటేరియన్కు ప్యానెల్ స్పీకర్గా, సీనియర్ పార్లమెంటేరియన్కు ప్రోటెం స్పీకర్గా నియమించే సాంప్రదాయం ఉంది.
ఇలా సాంప్రదాయాలను ఒకరికి ఒకరు విడిచిపెట్టుకోవడం వల్ల ఈసారి లోక్సభలో స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇదే పరిణామం కొనసాగితే భవిష్యత్తులో డిప్యూటీ స్పీకర్ పదవికి ఇంకా మరికొన్ని కీలకమైన పదవుల విషయంలో హోరాహోరీగా పోరు సాగేటటువంటి అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు రాహుల్ గాంధీని చాలా ఈజీగా కొట్టిపారేసిన ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఇండియా కూటమిగా ఏర్పడిన ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ అంటే అంత ఈజీ కాదనే విషయం ఇప్పుడు అర్థమైంది. మొత్తానికి మన దేశంలో జరుగుతున్న లోక్సభ స్పీకర్ ఎన్నికను ప్రపంచమంతా వీక్షిస్తూ ఉంది.